but quite often we read and we memorize only that passage. We have forgotten, we neglect the other things related in the chapter. అయితే గమనించండి, ఆ యొక్క అధ్యాయంలో ఆ వాక్యానికి సంబంధించి ఉన్న ఇతర వాక్య భాగాలను మనం అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తాం. అది సమస్య. So in our study, what we are going to do, we shall consider 23 and 24 together. మన యొక్క ధ్యానంలో 23, 24 అధ్యాయాలను కలిపి మనం ధ్యానం చేద్దాం. Because both these chapters are farewell messages of Joshua. ఎందుకనగా ఈ రెండు అధ్యాయాలు కూడా యెహోషువ యొక్క వీడ్కోలు సందేశాలు. I told you it's a study. It's a study, you know. ఆ ధ్యానం మీకు తెలుసు. We'll go very slow. మనం చాలా నిదానంగా వెళ్దాం. If you will not understand, you should ask me. మీకు అర్థం కాకపోతే మీరు నన్ను అడగాలి. And your face will tell me whether you understand it or not. నీకు అర్థమైందా లేదనే సంగతి నీ ముఖమే నాకు చెప్పుద్ది. So be careful. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. And if I understand, you are not following. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం లేదు, వెంబడించడం లేదు అని నాకు అర్థమైతే and ask you questions. నేను ఆపి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. Okay, be a student. మీరు విద్యార్థుల్లాగా ఉండండి, సరేనా? Joshua. యెహోషువ గురించి మనకు తెలుసు. He is the one who took the people of Israel from the wilderness to, Canaan. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నుండి కనానులోనికి నడిపించిన వాడు. Moses died before, crossing Jordan. యోర్దాను నదిని దాటక మునుపు మోషే మృతి నొందాడు. The Lord used Joshua to lead them cross over Jordan and reach Canaan. యోర్దానును దాటి కనానులో ప్రవేశించడానికి యెహోషువ వారిని నడిపించాడు. And they conquered that land. వారు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారు. All the details you have in the book of Joshua. యెహోషువ గ్రంథంలో ఇంకా ఎక్కువ వివరాలు ఉన్నాయి. And by the end, you see, he conquered the land, then divided the land for the people of Israel. యెహోషువ ఈ యొక్క భూభాగాన్ని దేశాన్ని స్వాధీనం చేసుకొని ఇశ్రాయేలీయులకు విభజించి పంచి ఇచ్చాడు. When you read chapter 19 verse 50, 19వ అధ్యాయం 50వ వచనంలో మనం చదివినట్లయితే, after Joshua dividing the land for the people of Israel, ఇశ్రాయేలీయులకు యెహోషువ భూభాగాన్ని పంచి ఇచ్చిన తరువాత the Lord told the people of Israel, ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పాడు, you give Joshua a piece of land. మీరు యెహోషువకు భూభాగాన్ని ఇవ్వండి అని చెప్పాడు. And we read there in chapter 19 verse 50, they gave according to the word of the Lord the mountain of Ephraim. He built a city, dwelt in it. అక్కడ యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 50వ వచనంలో మనం చదివితే, యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణం అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికి ఇచ్చి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. So he began to live there in Ephraim. ఎఫ్రాయిములో నివసించడం కొనసాగించాడు యెహోషువ. Then he was not involved in the administration of Israel. ఆ తరువాత ఇశ్రాయేలీయుల పరిపాలన విషయంలో తాను జోక్యం చేసుకోలేదు. There were others. ఇంకా ఇతరులు ఉన్నారు అక్కడ ఆ విషయం కొరకై. Now when you come to chapter 23, 23వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, many years have finished. అనేక సంవత్సరములు జరిగిన పిమ్మట, Now around 20 years it seems. దాదాపుగా 20 సంవత్సరాలు అనిపిస్తూ ఉంది. Now you see chapter 23 verse 2. 23వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, Joshua called for all Israel, their elders, their heads, their judges. He said to them, I am old, advanced in age. అప్పుడు అతను ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారు చెప్పారు, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. You see the beginning of 4 also. I have divided to you by lot these nations that remain. 4వ వచనంలో కూడా మనం గమనిస్తే, నేను మీ మధ్యన ఈ దేశమును, ఈ భూభాగాన్ని విభజించి పంచి ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. Now in verse 1 end also we read there, Joshua was old and advanced in age. 23వ అధ్యాయం 1వ వచనం చివరి భాగంలో కూడా మనం చూస్తాం,
యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. Verse 14 beginning, behold this day I am going the way of all the earth. 14వ వచనం మొదటి భాగంలో ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. So Joshua, after many years, కనుక యెహోషువ చాలా సంవత్సరాల తరువాత, around 20 years, బహుశా 20 సంవత్సరాల తరువాత, very old, చాలా వృద్ధుడయ్యాడు. and then he called the people, the leaders of the people of Israel. అప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకులను పెద్దలను పిలిపించాడు. He said, I am going to die. ఆయన అన్నాడు, నేను చనిపోబోతున్నాను. So 23 is a farewell message. కనుక 23వ అధ్యాయం వీడ్కోలు సందేశము. That is very much near to his house. అది తన యొక్క గృహానికి చాలా సమీపంగా ఉంది. 24, once again he called the people of Israel. 24వ అధ్యాయంలో మరలా ఇశ్రాయేలు ప్రజలను ఆయన పిలిచాడు. That 24:1 says he gathered all the tribes of Israel to Shechem and call for the elders of Israel, the heads, that is representatives. 1వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. So how many farewell messages? ఇక్కడ ఎన్ని ఉన్నాయి వీడ్కోలు సందేశాలు? 2 farewell messages. 2 వీడ్కోలు సందేశాలు. And in the first farewell message, he gathered the elders and leaders just before, nearby his house in Ephraim. మొదటి వీడ్కోలు సభలో ఎఫ్రాయిములోని తన గృహము యొద్దకు ఇశ్రాయేలీయుల నాయకులను, పెద్దలను పిలిపించాడు. And the second farewell message, రెండవ వీడ్కోలు సందేశం అయితే he gathered maximum people of Israel, including elders and representatives and judges. ప్రతినిధులను, న్యాయాధిపతులను, నాయకులను, అంత మాత్రమే కాకుండా గరిష్టంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చాడు. That gathering was in Shechem. ఆ కూడిక షెకెములో జరిగింది. That's a large place. అది చాలా విశాలమైన పెద్ద స్థలం. That's why it is written all Israel came. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. And the one difference is 23, it is he speaking. ఇక్కడ 23వ అధ్యాయంలో ఒక వ్యత్యాసం ఏమిటంటే అక్కడ తాను మాట్లాడుతున్నాడు. But 24, if you read carefully, అయితే 24వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే Joshua is speaking. యెహోషువ మాట్లాడుతున్నాడు. God is speaking through Joshua. అయితే దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడుతున్నాడు. See 23:3. I took your father Abraham. 24వ అధ్యాయం 3వ వచనం, నేను మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి. I took means the Lord himself is telling that. నేను అన్న మాట ప్రభు తనకు తానే మాట్లాడుతున్నాడు. So up to 13, through Joshua, the Lord is talking. 11వ వచనం వరకు యెహోషువ ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. 2 farewell messages. ఇక్కడ 2 వీడ్కోలు The సందేశాలు. first one, Joshua speaking. ఒకటి యెహోషువ మాట్లాడాడు. The second one, the Lord is speaking through Joshua. రెండవదిగా ప్రభువు యెహోషువ ద్వారా The మాట్లాడుతున్నాడు. Lord reminds, so Joshua reminds them, I am old, I am going to die. యెహోషువ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను చాలా వృద్ధుడును, నేను వెళ్ళిపోతున్నాను. And 24, 23, you read, not 23, 24, 29, you see Joshua, you read that. It came to pass after these things, Joshua, the son of Nun, the servant of the Lord, died. 10 years. 24వ అధ్యాయం 29వ వచనంలో చదివితే ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడు అయిన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందెను. So after preaching, speaking in his 2 farewell messages, he died. ఈ 2 వీడ్కోలు సందేశాలు ఆయన వారికి చెప్పి ప్రసంగించి ప్రకటించిన తరువాత ఆయన మృతి చెందాడు. That's a wonderful thing. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. Always I read that passage, I feel sorry, and also I understand what a graceful, wonderful God. ఆ వాక్య భాగం చదివినప్పుడల్లా ఒకవైపు నేను విచారపడుతూనే మరొక వైపు ఇది ఎంత దేవుని కృప అని నేను అర్థం చేసుకుంటాను. Finished this job. తన పనిని సంపూర్తి చేశాడు. Successfully completed his assignments. విజయవంతంగా తనకు అప్పగించబడిన పనిని సంపూర్తి చేశాడు.
You see that not only Joshua, యెహోషువ మాత్రమే కాదు, there are many other godly people in the Old Testament and even New Testament. పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ అనేక మంది దైవ భక్తి కలిగినటువంటి They జనులు have shared their feelings before death. వారు మరణించక ముందు వారి అనుభూతులను వారు పంచుకున్నారు. When they realize that they are going to die, వారు చనిపోబోతున్నారు అని వారికి when అర్థమైనప్పుడు they realize God gave me so many years, వారు అర్థం చేసుకున్నప్పుడు ఇలా చెప్తున్నారు, దేవుడు నాకు చాలా సంవత్సరాలు ఇచ్చాడు, now I am old, ఇప్పుడు నేను వృద్ధుడను, now any time my death will take place. ఏ సమయమైనా నేను మరణించవచ్చు. Before leaving, నేను ఈ లోకాన్ని విడవక మునుపు they spoke to their people, వారి ప్రజలతో ఆయన మాట్లాడాడు. either their family members కుటుంబ సభ్యులతో గాని or their assembly, their followers, వారి శారీరక సంఘంతో కానీ వారిని వెంబడించే వారితో కానీ or their people, whoever they are. తన ప్రజలందరితో వారు ఎవరైనప్పటికీ కూడా They shared their burden and concern. వారి యొక్క అనుభూతులను లేక వారి యొక్క భారమును వారి ఆలోచనలను ఇతరులతో పంచుకున్నారు. We see in Genesis 49, 48, 49, no need to read now. చదవాల్సిన అవసరం లేదు. Jacob giving such a message. ఆదికాండం 48వ అధ్యాయం 49వ అధ్యాయంలో యాకోబు అటువంటి సందేశమే ఇస్తున్నాడు. Genesis 50, we see Joseph giving a message. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు మాట్లాడుతున్న సందేశాన్ని చూడొచ్చు. 1 King 2 and 2 Samuel 23, we see David talking to Solomon. రాజుల మొదటి గ్రంథం సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు ప్రజలతో మాట్లాడటం మనం చూస్తాం. Deuteronomy 32, 33, Moses talking to the people of Israel. ద్వితీయోపదేశ కాండం 33, 34 అధ్యాయంలో మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. All these are farewell messages. ఇవన్నీ కూడా వీడ్కోలు సందేశాలు. Understand? అర్థమైందా? You see, the psalmist teaches, psalmist says, కీర్తనకారుడు మనకి ఇలా బోధిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. you know that verse, but still we will read it. Psalm 90 verse 12. 90వ కీర్తన 12వ చరణాన్ని మనం చదువుకుందాం. Psalm 90 verse 12, we read like that. So teach us to number our days that we may gain a heart of wisdom. 90వ కీర్తన 12వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. See, we need to notice a message here. ఇక్కడ మనం ఒక సందేశాన్ని గ్రహించి అర్థం We చేసుకోవాలి. need to pay attention to a lesson here. ఇక్కడ ఒక పాఠం పక్షాన మన ఏకాగ్రతను నిలపాలి. We all know very well, మనందరికి చాలా బాగా తెలుసు, death is unpredictable. మరణం అనేది ఊహించేది కాదు, అనుకోకుండా వచ్చేది, మనం చెప్పలేదు. Death is sure. మరణం అనేది నిశ్చయం, That's very clear. అది చాలా స్పష్టంగా ఉంది. When are we going to die? నీవు ఎప్పుడు మరణించబోతున్నావు? You know, COVID season, we also COVID season. కోవిడ్ కాలం మీకు తెలుసు కదా. కోవిడ్ సమయం, Taught us one thing. కరోనా సమయంలో ఒక విషయాన్ని గమనించండి, Any time we will die. ఏ సమయంలోనైనా మనం చనిపోవచ్చు అనుకున్నాం. I really wonder. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. I used to say in our home, మా ఇంటిలో నేను ఇలా చెప్పేవాడను, because during the COVID time, nobody knew who is going to die next. No. ఎందుకంటే ఆ కరోనా కాలంలో తర్వాత ఎవరు మరణిస్తారో ఎవరికి తెలియదు. So I used to say at home, the people who survive this time, నేను మా ఇంట్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ కాలంలో కరోనా కాలంలో చనిపోకుండా బ్రతికిన వారు will be a blessed people, దీవించబడి ఆశీర్వదించబడిన will వారు, be a changed people. మార్పు చెందిన ప్రజలు వారు. Because all of us were thinking next might turn out. అందరం కూడా ఇలా ఆలోచన చేస్తున్నాం, తర్వాత నా వంతా అని. I really wonder, lakhs and lakhs of people died in front of our eyes. మా కళ్ళ ఎదుట లక్షల మంది చనిపోయారు, ఆశ్చర్యపోయారు. Some of us survived, మనలో కొంతమందిని బ్రతికాం, but still we are rebellious. అయినప్పటికీ మనం ఇంత తిరుగుబాటుదారులుగా ఉన్నాం. Still we forget God. ఇంకా దేవుడిని మర్చిపోతూనే ఉన్నాం. Still we are not humble. ఇంకా మనం దీనులం కాలేదు. Still we are not holy. ఇంకా మనం పరిశుద్ధంగా లేము. Still we are the same, just like we were before the COVID. ఇప్పటికీ కూడా కరోనాకు ముందున్నట్టే ఇప్పుడు కూడా ఉంటున్నాం. Any time can happen.
ఏ సమయంలోనైనా మరణం రావచ్చు. I'm not threatening you. నేను మిమ్మల్ని బెదిరించడం లేదు. It's not that we should fear about it. మనము దాని గురించి భయపడాలి అని కాదు. A true child of God will not fear death. ఆ నిజమైనటువంటి దేవుని బిడ్డ మరణానికి భయపడ్డు. That is the blessed privilege of every true born again child of God. నిజంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డ కలిగి ఉండే భాగ్యం. We have the eternal life. మనకు నిత్య జీవం ఉంది. We believe the Lord Jesus rose from the dead. We are also going to rise again from the dead. ప్రభువు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తామని నిరీక్షణ మనకు We ఉంది. are in a cursed world. మనము శాపగ్రస్తమైన లోకంలో We ఉన్నాం. are not in the right place. మనం సరియైన స్థానంలో లేము. This is not our home. ఇది మన గృహం కాదు. We are going to be with the Lord forever and ever. మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. There we will be in a glorified body. మనం అక్కడ మహిమ దేహంతో ఉండబోతున్నాం. We will have reward there. మనం అక్కడ ప్రభువుని కలిగి ఉంటాం. We will have joy and peace, forever and ever. మనము సదాకాలం యుగయుగములు ఆనందము సమాధానము కలిగి ఉంటాం అక్కడ. A true believer is not at all worried about that. నిజమైన విశ్వాసి మరణాన్ని గురించి అంత మాత్రం భయపడ్డు. But we need to know. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం, We don't know when we are going to die. అయితే మనం ఎప్పుడు మరణించబోతున్నామో మనకు తెలియదు. Before death, what we need to do? మరణానికి ముందు మనం ఏం చేయాలి? Say some farewell message to dear ones. ప్రియులైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక వీడ్కోలు సందేశాన్ని ఇవ్వండి. Tomorrow when I leave, or next moment when I leave, రేపటి దినాన నేను వెళ్ళిపోవచ్చు, లేక ఇంకో సమయంలో ఈ సమయం తర్వాత వెళ్ళిపోవచ్చు. my wife, నా భార్య, my children, నా పిల్లలు, my brothers and sisters నా సహోదరులు సహోదరులు should not be in trouble. వారు ఇబ్బందిలో ఉండకూడదు. You should also have a feeling that we should consider a farewell message. మనం కూడా వీడ్కోలు సందేశాన్ని ఇవ్వాలనే అనుభూతిని మనం కలిగి ఉండాలి. Have we completed our obligations? మనకి ఇవ్వబడిన పనులు మనం ఎలాగో ముగించాము. Now, why is it necessary? అది ఎందుకు అవసరమైనది? The reasons why కారణాలు ఏంటంటే godly people shared such departing messages. దైవ భక్తి కలిగిన ప్రజలు అటువంటి ఎడబాటును గురించిన సందేశాలు ఇస్తారు. What is the main reason? ముఖ్య కారణం ఏంటి? I think the most important reason is నేను అనుకుంటున్నాను అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే concern for the future generation. భవిష్యత్తు తరమును గురించినటువంటి భారతతో కూడిన ఆలోచనను When బట్టి we read 23, 24, you will know that. 23, 24 అధ్యాయాలు మనం చదివితే మనకు తెలుస్తుంది. Not only 23, 24, even the words of Moses in the Deuteronomy or many other messages are referred now. 23, 24 అధ్యాయం మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో మోషే మాట్లాడినటువంటి మాటలు అంత మాత్రమే కాదు, మరికొన్ని నేను మీకు చెప్పాను. So the student who is writing, ఇక్కడ రాసుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు, them I am telling again. వారి కోసం మరలా చెప్తున్నాను. Now I told you generally about the deathbed messages. నేను సాధారణంగా ఇప్పుడు చెప్పాలనుకునే విషయాలు ఏంటంటే మరణ పడక గురించిన సందేశాలు. That you got? మీకు అర్థమైంది? Okay. Psalm 90 verses, best all did you write? రాసుకున్నారా? 91:12 వచనం. I told you we have a lesson here. నేను మీకు చెప్పినట్లుగా ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. Number our days. మన దినములను మనం లెక్కించాలి. Every day should be considered as the last day. ప్రతి దినము కూడా ఇదే ఆఖరి దినం అని ఆలోచించుకోవాలి. Even every hour. ప్రతి గంట కూడా అంతే. At least when we get up in the morning, thank God we are alive. కనీసం మన ఉదయాన్నే పడక మీద నుంచి నిద్ర లేచిన తర్వాత ఇంకా బ్రతికున్నాము, దేవా వందనాలని చెప్పండి. Today could be the last day. ఈ దినమే ఆఖరి దినం కావచ్చు. So consider what shall I do? కనుక నేను ఏం చేయాలా అని What ఆలోచించాలి. are the obligations I should complete? నేను చేయవలసిన పనులు ఇంకా ఏం మిగిలి ఉన్నాయి. Maybe by night I may be no more here. ఇక ఈ రాత్రికి నేను ఉండకపోవచ్చు. You continue? కొనసాగించుదామా ఆగుదామా? Yeah. So what we need to do is we need to number our days. కనుక మనం ఏమి చేయాలంటే మన దినములను లెక్కించవలసిన అవసరత మనకుంది. Okay, students. విద్యార్థులారా, సరేనా? I have made a tape now. నేను ఇప్పుడు ఒక మలుపు తీసుకున్నా. The reason for such departing messages. ఆ ఎడబాటు సందేశాలకు కారణం ఏమిటంటే, That's a subheading. అక్కడ రాసుకోండి పైన. The reason behind such departing messages. ఈ ఎడబాటు సందేశాల వెనుకున్న కారణాలు. Number one. మొట్టమొదటిగా That is
They are concerned for the future generation. మొట్టమొదటి విషయం ఏంటంటే భవిష్యత్తు తరాలను గూర్చిన లేక భవిష్యత్తు తరాల కొరకై వారు కలిగి ఉన్న భారం లేక ఆలోచన. Whether a father, తండ్రి కానీ, mother or assembly elder, whoever we are, తల్లి కానీ, సంఘ పెద్దలే కానీ, మనం ఎవరమైనప్పటికీ we should have a concern for future generation. భవిష్యత్తు తరమును గురించిన భారం ఆలోచన మనం కలిగి ఉండాలి. I am a father. నేను తండ్రిని. I am an evangelist. నేను ఒక సువార్తికుని. I am an elder. నేను ఒక పెద్దను. I have my dear ones at home. నా ఇంటిలో నా ప్రియమైన వారు ఉన్నారు. My wife and children. నా భార్య, నా I పిల్లలు. have my brothers and sisters in the assembly. సంఘంలో నా సహోదరులు సహోదరులు ఉన్నారు. Next moment, if I die, తరువాత సమయంలో నేను మరణిస్తే my wife should not be in trouble. నా భార్య ఇబ్బందిలో పడకూడదు. My children should not be in trouble. నా పిల్లలు ఇబ్బందిలో ఉండకూడదు. I should tell them, this is what I would like you to understand. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అని చెప్పి నేను వారికి తెలియచేయాలి. They should walk in the right way. వారు సరి అయిన మార్గంలో నడవాలి. They should take right decisions. సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. They వారు should lead a testimonial life even after I leave. వారు నా తర్వాత కూడా సాక్ష్యం కలిగిన జీవితాన్ని కొనసాగించాలి. They should know where they will get my bank. నా యొక్క ఖజానా ఎక్కడ ఉందో వారు They should తెలుసుకోవాలి. know to whom I have to pay back money. నేను ఎవరికి తిరిగి డబ్బు చెల్లించాలో అది వారికి తెలిసి ఉండాలి. And they should be aware of all such things. ఆ విషయాలన్నిటిని గురించి వారు అవగాహన కలిగి ఉండాలి. Similarly, the assembly. అలాగే సంఘంలో కూడా There should be somebody ready to take over. ఈ బాధ్యతను తీసుకున్న ఒక వ్యక్తి సిద్ధంగా ఉండాలి. There should be brothers, young brothers or other brothers who can lead the assembly in my absence. నేను లేకపోయిన తర్వాత సంఘాన్ని నడిపించే సహోదరులు యవనస్తులైన వారు ఉండాలి. Concern for the future generation. భవిష్యత్తు తరాలను గురించిన Are ఆలోచన. you listening? Are you listening? మీరు వింటున్నారా? It's a very serious issue. చాలా తీవ్రమైన విషయం. Very serious, important matter. చాలా తీవ్రమైన ముఖ్యమైన విషయం. Listen me. వినండి. దయచేసి స్టేజ్ పై My మాట్లాడండి. question to you, మీకు నా ప్రశ్న ఏమిటంటే not to these little children, ఈ చిన్న పిల్లలకు కాదు, the elderly. పెద్దలైన వారికి Do you have a concern for the future generation? భవిష్యత్తు తరముల గురించిన భారం ఆలోచన Do you నీకుందా? have a concern for your children? నీ పిల్లలను గురించిన ఆలోచన నీకుందా? What is your concern? నీ ఆలోచన ఏమిటి? How do you express your concern? నీ ఆలోచన నువ్వు ఎలాగ వ్యక్తపరుస్తావు? Oh, you are concerned about their food. వారి ఆహారాన్ని గురించి ఆలోచన ఉంది. And you have giving them food. వారికి ఆహారం ఇస్తున్నావు. A tiffin, lunch, mutton and everything you give. నాస్తా, మధ్యాహ్న భోజనం, వేట మాంసం అన్ని ఇస్తావు. Are you sure that the children will follow your footsteps? నీ అడుగు జాడలను నీ పిల్లలు అనుసరిస్తారని నిశ్చయత నీకుందా? Are you make sure that tomorrow the Lord, your people, your children will live in accordance with your commitment, your faith? నీ విశ్వాసానికి నీ సమర్పణకు తగినట్లుగా రేపటి దినమున నీ బిడ్డలు అనుసరించి నడుస్తారు అనే నిశ్చయత నీకుందా? Now see, in the book of Isaiah there is a verse, there is an incident. Isaiah 39. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘటన ఉంది. Now you see in chapter 38 we see verse 1 to Hezekiah, the word of the Lord is coming. You get ready, set your house in order, you're going to die. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం హిజ్కియాకు వచ్చింది, నీవు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు. But what happened is Hezekiah was not ready to die. అయితే హిజ్కియా చావటానికి సిద్ధంగా లేడు. That's a different issue. అది వేరే విషయం. But anyhow he cried and pleaded with the Lord and God graciously healed him. ఏమైనప్పటికీ ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, స్వస్థతను దయచేశాడు. Now he had a miraculous healing. About to die, but miraculously. చనిపోవలసిన వాడు కానీ అద్భుతమైన స్వస్థత ఆయన కలిగింది. And the Babylonians came to appreciate him. బబులోనీయులు ఆయనను అభినందించడానికి వచ్చారు. And when the Babylonians came to the palace, బబులోనీయులు ఆయన యొక్క రాజభవంతికి వచ్చినప్పుడు, రాజభవనానికి వచ్చినప్పుడు what he did, ఆయన ఏం చేశాడు? he took them to the inside of palace, all the secret treasures and boxes. ఆయన తన భవనంలోని రహస్య ఖజానాలు లేక రహస్య స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొద్దకు వారిని తీసుకుని వెళ్ళాడు. So the word of the Lord came through Isaiah. ఇప్పుడు యెషయా ద్వారా దేవుని యొక్క వాక్కు వచ్చింది. We read there in chapter 39, 6 onwards. 39వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుతాం. All these things you have shown to the Babylonians. బబులోనీయులకు ఇవన్నీ నీవు చూపించావు.
they will take it away one day. ఒక దినాన వారు వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు. They will take away your sons and daughters. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకొని వెళ్ళిపోతారు. After your death. నీ మరణం తరువాత. He says in verse 8. 8వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? Hezekiah says, the word of the Lord which you have spoken is good. అందుకు హిజ్కియా, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. At least there will be peace and truth in my days. నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక అని యెషయా. Hello, are you listening? మీరు వింటూ ఉన్నారా? వింటున్నారా లేదా? What Hezekiah says? హిజ్కియా ఏమంటున్నాడు? Oh, wonderful words of Isaiah. యెషయా మంచి మాటలు, అద్భుతమైన మాటలు పలికాడు. Enemy will come and take away everything. శత్రువు వచ్చి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. All the treasures, all the sons and daughters, everything. ఖజానాను, కుమారులను, కుమార్తెలు అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. But only after my death. అయితే అదంతా కూడా నా మరణం తర్వాతే. Till I die, nothing will happen. నేను మరణించేంత వరకు ఏమీ జరగదు. That's wonderful. అది అద్భుతం. That's okay? సరిపోతుందా? Foolishness it was. అది వెర్రితనం. Irresponsible, insensitive response it was. బాధ్యత రాహిత్యముతో కూడినటువంటి మాటల ఆలోచన. Because of the action of Mr. Hezekiah, later on you know how Babylonians took away everything. హిజ్కియా యొక్క నిర్లక్ష్యమైనటువంటి ప్రవర్తన ద్వారా ఆ తరువాత బబులోనీయులు వచ్చి ఎలాగ సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారో మనకు తెలుసు. He was happy till his death, nothing will take place. ఆయన మరణం వరకు ఏమి జరగదు అనే విషయంలో ఆయన సంతోషంగా ఉన్నారు. After my death, whatever may happen, I have no worry about that. నా మరణం తర్వాత ఏమి జరిగినా కూడా దాని గురించిన చింత నాకు లేదంటున్నాడు. That is not a right attitude. అది సరి అయిన వైఖరి కాదు. If we are godly people, మనము దైవభక్తి కలిగిన ప్రజలమైతే we must have a concern for the future generation. భవిష్యత్తు తరమును గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. After my death, నా మరణం తరువాత, once I leave the scene, నేను ఈ సన్నివేశంలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, our people, my followers, my family members, my children, everybody should survive properly, go forward in the right manner. నా కుటుంబ సభ్యులే కానీ, నా బంధువులే కానీ, నా సహోదర సహోదరులే కానీ సరి అయినటువంటి మార్గంలో మంచి పద్ధతిలో ఆ తదుపరి కూడా కొనసాగాలి. We are very, very sad to notice. అయితే ఇక్కడ మనము గమనించే విషయంలో చాలా విచారపడే విషయం ఏమిటంటే, there are many. ఈ విధమైన వారు ఈ దినాల్లో కూడా చాలా మంది ఉన్నారు. I'll explain very practically. చాలా ఆచరణాత్మకంగా నేను మీకు వివరిస్తాను. Then you will understand the seriousness. అప్పుడే ఈ తీవ్రతను గురించి మీరు అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. There are some elders. కొంతమంది పెద్దలు ఉన్నారు. Till death, మరణము వరకు they will not leave that place of kursi, the kursi. ఆ కుర్చీని మరణం వరకు విడిచిపెట్టరు. Till their death, వారి మరణము వరకు they will not give that opportunity for an young man. యవనస్తులకు ఆ యొక్క అవకాశాన్ని వారు ఇవ్వరు. I make it very clear to you. నేను మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. I fail to understand. నేను అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాను. Even in the government service, ప్రభుత్వ సేవలో కూడా, ఉద్యోగంలో కూడా, when you are 60, మీరు 60 సంవత్సరాలకు వస్తే go home and sit. నీవు ఇంటికి వెళ్ళి మౌనంగా కూర్చోవాలి. In private job, maybe by 60, 70, now you are not able to remember, now your body is not working, memory power is lost, you go home and sit there. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా నీకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, నీవు సరిగా పని చేయలేకపోతూ ఉన్నావు, నీవు ఇంటికి వెళ్ళి మౌనంగా కూర్చోవాలి. Among us especially, the elders are elders till death. అయితే మన మధ్యలో అయితే పెద్దలు ఎవరైతే ఉన్నారో And the మరణం వరకు people in విడిచిపెట్టారు. the Lord's service, no retirement. వారు ఏమంటారు, దేవుని యొక్క సేవలో పదవి విరమణ లేదు. That is true. అది వాస్తవమే. But in the oversight of the assembly, retirement is there. అయితే ఆ సంఘములో పై విచారణ చేసే విషయంలో పదవి విరమణ ఉంది. When the elder cannot break the bread properly, ఒక పెద్ద సరి అయిన రీతిగా రొట్టె when the elder విరవలేనప్పుడు, cannot pour the the wine properly, ఆ పాత్రలోని రసాన్ని ఆ యొక్క గ్లాసులో సరిగా పోయలేనప్పుడు, he forgets so many things in prayer. ప్రార్థనలో అనేక సంగతులు తాను మర్చిపోయేటప్పుడు, Why should you be an elder then? ఇంకా నువ్వు ఎందుకు పెద్దగా ఉండాలి? It's high time to say, I'm sorry, I have forgotten. I cannot function as an elder.
You be, brethren, the responsible man. నీవు చెప్పవలసిన ఒక ఉన్నతమైన మాట ఏమిటంటే, నేను ఇప్పుడు ఈ యొక్క బాధ్యతను నిర్వహించేటువంటి విషయంలో అసహాయుడును నిస్సహాయుడునయ్యాను, చేయలేకపోతున్నాను, ఇతరులకు బాధ్యతను But the అప్పగించాలి. eldership is such a powerful position. అయితే పెద్దగా ఉండటం అనేది అధికారంతో కూడినటువంటి ఒక బాధ్యత. Once you taste it, they will not leave it. ఒకసారి రుచి చూస్తే దానికి వాళ్ళు విడిచిపెట్టరు. Power of authority, అధికారం, power of position. హోదాతో కూడినటువంటి అధికారం. There are evangelists. సువార్థికులు ఉన్నారు. They will never give an opportunity for another evangelist. మరి యొక్క సువార్థికునికి వారు ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వరు. They will never give an opportunity for another believer. మరి యొక్క విశ్వాసికి వారు ఎన్నడూ అవకాశం ఇవ్వరు. They will never train up youngsters to take up the ministry. పరిచర్యను తీసుకోవటానికి యవనస్తులను వారు ఎప్పుడు కూడా వారికి తర్ఫీదు ఇవ్వరు. One day he dies, ఒక దినాన మరణిస్తాడు, all the ministry gone. ఆ పరిచర్య అంతా ఆగిపోయింది. Nobody knows where he used to go, how many people are there, which is the address of the house. తాను ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ గృహాల యొక్క చిరునామా ఏంటో ఎవరికి తెలియదు. Because he was doing everything. ఎందుకంటే తానే సమస్తాన్ని చేస్తూ వచ్చాడు కాబట్టి. To take the permission, he used to go. ఆ అనుమతి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి And he వస్తుంది. died. అతను మరణిస్తున్నాడు. Now nobody knows where to go for a license. ఇప్పుడు అనుమతి తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, లైసెన్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియదు. So that ministry gone. కనుక ఆ పరిచర్య అయిపోయింది, అంత Not the right way. సరి అయినటువంటి మార్గం ఏంటంటే, We need to train up others. ఇతరులకు తర్ఫీదునివ్వాలి ఆయన. After our death, no ministry should stop. మన మరణం తర్వాత ఏ పరిచర్య కూడా ఆగిపోకూడదు. Now parents, తల్లిదండ్రులు, husbands భర్తలు will never share with wife how many bank accounts are there, wherever we have property, wherever we have possession. భర్తలు తన భార్యలకు ఎన్నడూ కూడా ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి Children చెప్పలేదు. have no idea. పిల్లలకు అందుని గురించిన ఆలోచన లేదు. Father died, తండ్రి మరణించాడు, or both can die together. లేదా ఇద్దరు కలిసి మరణించారు తల్లిదండ్రులు. Children in confusion. పిల్లలు గలిబిల్లో ఉండిపోతారు. Are you listening? మీరు వింటున్నారా? Be careful. చాలా Have జాగ్రత్తగా a concern for the future generation. భవిష్యత్తు తరమును గురించిన ఆలోచన కలిగి ఉండండి. Godly leaders, ఆ భక్తి గల నాయకులారా, they had a concern for the future generation. భక్తి గల నాయకులు భవిష్యత్తు తరాలను గురించిన ఆలోచన కలిగి ఉన్నారు. There are some people, కొంతమంది ఉన్నారు, they don't have a concern for a generation. తరమును గురించిన ఆలోచన వారికి ఎంత మాత్రం ఉండదు. That's a different topic. అది ఒక భిన్నమైన అంశం. Did you understand that? అది మీకు అర్థమైందా? I am alone. నేను ఒంటరిగా ఉన్నాను. I don't want to be married. నేను వివాహం I చేసుకోను, don't want a family. నా కుటుంబం వద్దు. Even if marriage take place, ఒకవేళ నీకు వివాహం I జరిగినా don't కూడా, want any children. నాకు పిల్లలు ఎంత మాత్రం It's a ఉండదు. nuisance. Nuisance. It's a trouble. ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం. Then, తరువాత no, only one bus. That's enough. ఒకే ఒక బస్సు తెలిసి We have no money to feed the children. పిల్లలను పోషించడానికి డబ్బు కూడా We లేదు. have no money to send them to school. వారిని పాఠశాలకు పంపించడానికి డబ్బు లేదు. All these are selfish ideas. ఇవన్నీ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు. God will provide for all the children. మన పిల్లలందరికీ అవసరమైన వాటిని God దేవుడు will provide అనుగ్రహిస్తాడు. for all the people. ప్రజలందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. No man, no woman, no boy, no child is starving. ఏ పురుషుడు గాని, ఏ స్త్రీని గాని, ఏ పిల్లలు గాని ఆహారంతో అల్లాడిపోరు. Generation, తరం, people to come. రానున్నటువంటి ప్రజలు, We need to have a concern for them. అందుని గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. Now, about Moses, we see one thing. అయితే మోషేని గురించి మనం ఒక విషయం చూస్తాం. Is a Moses' burden for the next generation. తరువాత His తరమును, life after him. మోషేకు తన తర్వాత తరమును, తన మరణం తర్వాత ఉండే తరమును గురించిన ఆలోచన. My students, నా విద్యార్థులు, did you get that point? ఆ పాయింట్ మీకు అర్థమైంది ఆ విషయం? Did you understand how I am moving? నేను ఎలాగూ వెళ్తున్నాను మీకు I అర్థమవుతుందా? explained a lot, practically emphasizing how we need a concern for future generation. భవిష్యత్తు తరములను గురించిన ఆలోచన మనం ఎలాగూ కలిగి ఉండాలో అనే సంగతులను గురించి ఆచరణాత్మకమైనటువంటి విషయాలను నేను మీకు చెప్పాను. We have seen an example from Isaiah 39, the story of Hezekiah. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో హిజ్కియాను గురించిన ఉదాహరణ చూచాము. Now I am going to again
some more godly leaders example. మరలా మరికొంతమంది దైవ భక్తి కలిగిన నాయకులను గురించిన ఉదాహరణలోనికి ఇప్పుడు వెళ్తున్నాను. Now come to Numbers 27. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలోనికి రండి. Moses himself. అక్కడ మోషే తనకు తానే You see 13 and 15. 14, 13, 15 వచనాలు. You see in 13 the Lord is telling him when 12 onwards actually. But వాస్తవానికి 12వ వచనం నుండి 13వ వచనం no చూద్దాం. need to read everything, but you notice there the Lord telling Moses, you are going to die. మీరు అన్ని చదవవలసిన అవసరం లేదు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. 13వ వచనంలో మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు మరణించబోతున్నావు. You will be gathered to your people. నీ స్వజనుల యొద్దకు నువ్వు చేరిపోతావు. Did you understand that? అది మీకు అర్థమైందా? The Lord is reminding Moses, you are going to die. నీవు మరణించబోతున్నావు అని మోషేకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. And what is his response? అయితే మోషే యొక్క స్పందన ఏమిటి? Oh Lord, no, I don't want to die. ఓ ప్రభువా, లేదు నేను మరణించదలుచుకోలేదు. Is it your response? అదే ఆయన యొక్క మోషే యొక్క స్పందన. You see 16 he says, let the Lord, the God of the Spirit, set a man over the congregation. అక్కడ 15వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు 16 ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. 16 onwards తెలుగులో 15వ వచనం చివరి భాగం. 16 onwards Moses is telling, Lord, you choose a man. If I am going to die after me, you choose a man, and now itself who should lead this people. 16వ వచనం నుండి మనం గమనిస్తే, దేవా నా తరువాత ఈ సమాజమును నడిపించటానికి నీవే ఒకరిని నియమించుము అని ప్రభుతో అంటున్నాడు. He didn't say my son, my alien, my son-in-law, or my dear ones, my relatives may be my successor. నా కుమారుడు, నా అల్లుడు, నాకు ప్రియమైన వారు, నా బంధువులు, వంశపారంపర్యంగా కాదు. He says, Lord, you appoint a person. ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా నీవే ఒకరిని నియమించుము. Now, if you have read carefully all these passages, ఈ వాక్య భాగాలన్నీ మనం జాగ్రత్తగా చదివినట్లయితే you will understand even earlier. నీవు ప్రారంభంలో కూడా మనం అర్థం చేసుకుంటే, Moses used to keep, Joshua along with him. ప్రారంభం నుంచి కూడా మోషే యెహోషువను తన యొద్ద ఉంచుకుంటూ వచ్చాడు. Joshua became an assistant to Moses. యెహోషువ మోషేకు సహకారిగా ఉన్నాడు. Moses taught him. Moses gave him training. మోషే యెహోషువకు బోధించాడు, తర్ఫీదునిచ్చాడు. And encouraged him. యెహోషువను మోషే ప్రోత్సహించాడు. Now I'm not going to all the verses. ఆ వచనాలన్నిటిలోకి నేను వెళ్ళట్లేదు. You will read in the following passages, that is in Numbers and Deuteronomy. సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఆ తదుపరి ఉన్న వచనాలను మనం చదువుకుంటూ వస్తే, The Lord himself telling him, ప్రభు తనకు తానే చెప్తూ ఉన్నాడు, take Joshua యెహోషువను తీసుకో and take him. I think it is here in the same passage, it is there. అదే వాక్య భాగంలో ఉన్నట్లుగా ఉంది ఆ మాట కూడా. 22 it is there. 22వ వచనంలో రాయబడింది, set before Eleazar and appoint him. అక్కడ యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సర్వ సమాజం ఎదుట అతని నిలవబెట్టి, The Lord tells him to encourage him, teach him. ప్రభు అతనిని ప్రోత్సహించము, బోధించము అని చెప్తున్నాడు. This is the concern for future generation. అది భవిష్యత్తు తరములను గురించిన ఆలోచన. I know you are struggling without lights. ఈ వెలుగు దీపం లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు. నాకు అర్థమైంది. Struggling. మనం అందరం ఇబ్బంది పడుతున్నాం. I have 20 minutes more. ఇంకో 20 నిమిషాలు నాకున్నట్లుగా ఉంది. Okay. అవునా? Now, not only Moses or Joshua had such concern for the next generation. తరువాత తరమునకు కూర్చున్నటువంటి ఆలోచన మోషే, యెహోషువ కలిగి ఉన్నారు. వారు మాత్రమే కాదు, Even God himself had. దేవుడు తనకు తాను కలిగి ఉన్నాడు ఆలోచన. Now you might have, so my students, did you get now? నా విద్యార్థులారా, మీకు అర్థమైంది ఇప్పుడు? Every mode, every turning, ప్రతి మలుపు లేక Now- ప్రతి విషయం మీకు అర్థమైందా? ప్రతి పద్ధతి. Yeah. The turn we take, యా Yeah, మనం different. అప్పుడప్పుడు తీసుకుంటున్న మలుపులు మీకు అర్థమైనగా? So you can write a sentence like this. ఈ రీతిగా పైన వాక్యం రాసుకోవచ్చు. Such concern was not only
in Joshua or Moses. ఆ విధమైన ఆలోచన కేవలము యెహోషువ మోషేలో మాత్రమే కాదు. Now, number one, ఇప్పుడు మొదటిగా God Himself is concerned. దేవుడు తనకు తానే ఆలోచన కలిగి ఉన్నాడు. You see, if you are familiar with the Old Testament, పాత నిబంధన గ్రంథం కనుక మీకు పరిచయమై ఉన్నట్లయితే soon after, even before the Exodus story, నిర్గమకాండమునకు ముందు చూసినట్లయితే that is in Exodus chapter 12, నిర్గమకాండ 12వ అధ్యాయం, before they were taken out of Egypt, ఐగుప్తులో నుండి వారు బయటికి తీసుకొని రాబడక మునుపు, this day will be a memorial day for you. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినముగా ఉండాలి. You should, have this as a Passover festival. మొట్టమొదటిగా మీరు దాటి వెలుచున్నారు, ఈ పస్కా మీకు జ్ఞాపకం ఉండాలి. Now, what is the reason behind Passover festival? పస్కా పండుగ వెనకున్నటువంటి కారణం ఏంటి? Now, you can just look at it, Exodus chapter 12. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం Verse చూడవచ్చు. 14. 14వ వచనం. I don't need to read. చదవాల్సిన అవసరం లేదు. This day shall be a memorial for you. ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినముగా ఉండవలెను. What is the purpose? కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? 26. 26వ వచనం. When your children will say, what do you mean by this service? మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు, Now, future, after so many years, your children will ask you, what is this Passover? భవిష్యత్తులో చాలా సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఈ పస్కా ఏమిటని మిమ్మల్ని అడుగుతారు. What should be your answer? మీ యొక్క జవాబు ఏమై We ఉండాలి? were in Egypt under bondage one day. ఒక దినాన మేము ఐగుప్తు బానిసత్వములో ఉన్నాము. God wonderfully delivered us. దేవుడు మమ్మల్ని అద్భుతంగా విమోచించాడు. We are enjoying, we are remembering that day. ఆ దినాన్ని మేము జ్ఞాపకం ఉంచుకున్నాము, ఆనందించాము. There we see the God's concern for the future generation. అక్కడ భవిష్యత్తు తరమును గురించి దేవుడు కలిగి ఉన్న ఆలోచన మనం చూస్తాం. Future generation should remember what God did for the forefathers. వారి పితరులకు దేవుడు ఏమి చేశాడు ఆ సంగతి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి. Similarly, in the book of Joshua, అలాగునే యెహోషువ గ్రంథంలో chapter 4, 4వ అధ్యాయం, there they crossed over Jordan, అక్కడ వారు యోర్దానును దాటారు. and the Lord told them, you should erect two memorials. అక్కడ నీవు Memorial stones. రెండు జ్ఞాపకార్థముగా రెండు చోట్ల రాళ్లను నీవు In నిలవబెట్టాలి. the middle of Jordan and also in Gilgal. యోర్దాను మధ్యలోను అలాగే గిల్గాలులో కూడా. That also, what is the purpose? అది కూడా ఉద్దేశం ఏంటి? You see chapter 4 verse 6. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. This may be a sign among you, then your children ask. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు, 21 also same thing, when your children ask their father. 21వ వచనంలో కూడా అదే విషయం. వారి తండ్రులను పిల్లలు అడిగినప్పుడు ఈ రాళ్ళు ఎందుకని. After so many years, maybe hundreds of years, children will see this, stones here. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు అడుగుతారు ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నాయి అని. Children will ask the parents, fathers, సహజంగా పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు, Papaji, what is this? నాన్న ఏంటిది? And the father should explain. తండ్రి వివరించాలి. God wonderfully divided Jordan, దేవుడు అద్భుతంగా యోర్దానును విభజించాడు. and this is a memorial stone. ఇది జ్ఞాపకార్థముగా ఉన్న రాయి. So there also you see God's foresight. God is looking forward. The generations will ask their parents. కనుక అక్కడ మనం చూసినప్పుడు దేవుడు భవిష్యత్తు తరాలు వారి తల్లిదండ్రులను అడుగుతారు అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ సంగతిని దేవుడు ముందుగానే చూస్తున్నాడు. You see in the book of Joshua, you will see such 9 heap of stones or memorials. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే 9 రాళ్ల కుప్పలు మనం చూడగలం. All those stones are saying some stories. ఆ రాళ్ళన్నీ కూడా కొన్ని జరిగిన కథలను తెలియజేస్తూ ఉన్నాయి. God is concerned. దేవుని ఆలోచన. God himself has a burden. Future generations should be aware of the things of God, the work of God. దేవుని పనులను గురించి, దేవుని విషయాలను గురించి భవిష్యత్తు తరాలు కూడా అవగాహన కలిగి ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. Number 2, the Lord Jesus Christ is concerned. రెండవదిగా ప్రభువు యేసుక్రీస్తు వారికి కూడా ఆలోచన ఉంది. How do we know? అది మనకు ఎలా తెలుసు?
You all know very well. John's Gospel 17. మీకు అందరికి బాగా తెలుసు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. The entire chapter is the prayer of Christ. ఆ అధ్యాయం అంతయు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన. Now he is saying, Father, I am coming to you. ఆయన ఇక్కడ అంటున్న తండ్రి నేను నీ యొద్దకు వస్తున్నాను. I pray for my people. నా ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. He is praying for the apostles. అపోస్తలుల కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. Then in 19 he says, 19వ వచనంలో ఆయన అంటాడు, verse 20. I don't pray for them alone. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. I pray for them who will believe in me through them. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Actually, from chapter 13:1 itself we see the Lord's concern for his people. వాస్తవానికి 13వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా తన ప్రజల ఎడల ప్రభువు కలిగి ఉన్నటువంటి ఆలోచన మనం చూస్తాం. He knew his time to go is near. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన సమయం సమీపించి ఉన్నదని ఆయనకు తెలుసు. So he brought his people together. కనుక ఆయన తన ప్రజలను తన యొద్దకు సమకూర్చాడు. He told them so many things. చాలా విషయాలు వారికి చెప్పాడు. To comfort them, to strengthen them. వారిని బలపరచడానికి, వారిని ఆదరించడానికి. He said, you should not worry about life. ఆయన అంటున్నాడు, మీరు జీవితాన్ని గురించి చింతపడొద్దు. Let not your heart be troubled, believe in me. మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. Then he prayed for them. తరువాత అప్పుడు ఆయన వారి కొరకు ప్రార్థించాడు. He prayed for us also. ఆయన మన కొరకు కూడా ప్రార్థించాడు. When we come to chapter 21, 21వ అధ్యాయంలోకి మనం before the Lord Jesus went back to heaven, ప్రభు యేసుక్రీస్తు వారు పరమునకు తిరిగి వెళ్ళక మునుపు he restored Apostle Peter. ఆయన అపోస్తలుడైన పేతురుకి ఇలా చెప్పాడు, He entrusted the work of pastoring the people of God. దేవుని ప్రజల మీద కాపరిగా ఉండే పరిచర్య నీకు ఇస్తున్నాను. So we see the concern of Christ for the future generation. భవిష్యత్తు తరాలను గురించి క్రీస్తు కలిగిన ఆలోచన మనం అక్కడ చూస్తాం. One more example, number 3. మూడవదిగా మరొక ఉదాహరణ, మూడవ ఉదాహరణ Paul's example. పౌలు యొక్క ఉదాహరణ. Paul was a man of God. పౌలు ఒక దైవజనుడు. You see the story in the book of Acts and the epistles. అపోస్తలుల కార్యముల గ్రంథంలో గాని పత్రికలలో గాని మనం గమనించినట్లయితే You can notice his concern for the people of God. దేవుని ప్రజల ఎడల పౌలు గారు కలిగిన ఆలోచన మనం చూస్తాం. His writings are the evidence for that. ఆయన రాసినటువంటి రచనలే దానికి రుజువులుగా ఉన్నాయి. But the best example or best evidence we find in chapter 20 of the book of Acts. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో శ్రేష్టమైన ఉదాహరణ అక్కడ మనం చూడగలం. When you have time, you go through that passage 17 onwards. మీకు సమయం ఉన్నట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకోండి. On the way, he is bringing people. He sent somebody to Ephesus and called the elders there. మార్గమున వెళుతూ కొందరిని పంపించి ఎఫెసు నుండి పెద్దలను పిలిపించాడు. And he explained so many things to them. వారికి చాలా విషయాలను వివరించాడు. He told them, after my departure such and such things will take place. ఆయన అన్నాడు, నేను వెడలిపోయిన తర్వాత ఫలాని సంగతులు జరుగుతాయని వివరించాడు. Be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. He gave so many lessons there to them, the elders. ఆ పెద్దలకు చాలా పాఠాలు ఆయన బోధించాడు. Then we read in 37, 36 and 37, they prayed together, they wept together, kissed each other. 36, 37 వచనాల్లో వారు ఏడ్చారు, ఒకరినొకరు కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. So we see the concern of Apostle Paul. Even after I depart, my people should go forward successfully, joyfully. ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన మనం చూస్తున్నాం. నేను వెళ్ళిపోయిన తరువాత కూడా నా యొక్క ప్రజలు విజయవంతంగా ఫలభరితంగా ముందుకు సాగాలి. He trained up Timothy and Titus. తిమోతికి తీతుకు ఆయన తర్ఫీదు ఇచ్చాడు. And he taught them. వారికి బోధించాడు. In 2 Timothy 2:1 and 2, Paul writes, Timothy, whatever I taught you, you teach the next generation so that they may teach the next generation. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలోని పౌలు గారు అంటున్నాడు, నేను నీకు ఏ సంగతులు అయితే బోధించానో ఆ తర్వాత తరం వారికి ఈ తరం వారు బోధించినట్లు ఈ తరం వారికి నీవు బోధించమని చెప్పాడు. What is that? గమనించారు అది? Timothy, I taught you something. తిమోతి, నేను నీకు ఒకటి బోధించాను. Now you look at that. చదువుదాం 2:2. 2 Timothy chapter 2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. Apostle Paul is telling Timothy, I taught you. తిమోతి తోటి అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తున్నాడు, తిమోతి, నేను నీకు బోధించాను. You commit those matters to faithful men. Yes. They will teach others. నీవు అనేక సాక్షుల ఎదుట
నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Very clear evidence of a concern for the future generation. భవిష్యత్తు తరమును గురించిన ఆలోచన యొక్క ఖచ్చితమైన రుజువు ఇక్కడ మనం చూస్తున్నాం. We have this concern. మనకు ఈ ఆలోచన ఉందా? I will close the Bible. నేను బైబిల్ మూసేస్తున్నాను. I'm going to conclude. నేను I ముగించబోతున్నాను. don't want to take up to 12:30. 12:30 దాకా నేను తీసుకోను. Suffering, no light. చాలా శ్రమ పడుతున్నారు, వెలుగు లేదు, గాలి లేదు. But my main point is, అయితే నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన ఒక విషయం, the reason why Joshua made 2 farewell messages. యెహోషువ 2 వీడ్కోలు సందేశాలు ఇవ్వడానికి గల కారణం, And many others have done. ఇతరులు కూడా అలాగే చేశారు. The reason they had a concern for the next generation. కారణం ఏమిటంటే తరువాత తరమును గురించిన ఆలోచన వారు కలిగి ఉన్నారు. After my departure, నేను వెడలిపోయిన తర్వాత my children, నా పిల్లలు, our assembly members, నా సంఘ సభ్యులు, and our people నా ప్రజలు should not suffer. శ్రమ పడకూడదు. They should go in the right way. సరి అయిన మార్గంలో వారు వెళ్ళాలి. And they should be faithful, loyal to the Lord. వారు నమ్మకమైన వారుగా దేవుని ఎదుట న్యాయవంతులుగా ఉండాలి. Do you have such a concern? నీకు ఆ విధమైన ఆలోచన ఉందా? If you say you have, నీకు ఉన్నది అని నీవు చెప్తే, what have you done for your children? నీ పిల్లల కొరకు నీవు ఏమి చేశావు? In this point of view. ఈ విషయంలో అయితే, In this point of view, what have you done? ఈ ఆలోచన భవిష్యత్తు తరముల గురించి ఆలోచన అనే విషయంలో నీవేమి చేశావు? If you have a concern, what have you done for the assembly people, your followers? నీకు ఆలోచన ఉంటే నిన్ను వెంబడించే నీ సంఘ సభ్యుల కొరకు నీవేమి చేశావు? Are your children following you? నీ పిల్లలు నిన్ను వెంబడిస్తున్నారా? Do you take your children wherever you are going? నీవు ఎక్కడికైతే వెళుతూ ఉన్నావో నీ పిల్లలను కూడా నీవు అక్కడికి తీసుకొని వెళుతున్నావా? If your children are not following you today, what guarantee when you are not there they will follow you? ఈ దినాన నీ పిల్లలు నిన్ను వెంబడించకపోతే నీ తర్వాత నీ పిల్లలు నిన్ను పోలి నడుచుకుంటారనే నిశ్చయత ఏది? Parents who have such concern, ఆ విధమైన ఆలోచన కలిగిన తల్లిదండ్రులు ఎవరైతున్నారో వారు bring their children to the assembly along with them, even from their childhood. బాల్యం నుండి వారు వారితో పాటు వారి పిల్లలను సంఘానికి తీసుకొని రావాలి. Such parents make sure where the child is going. ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో అనే విషయం నిశ్చయంగా తెలుసుకొని ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. Such parents are careful with whom their children are associating. ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఎటువంటి వారితో సాంగత్యం కలిగి ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని ఉండాలి. Think about it. దీని గురించి ఆలోచించండి. Do we have a concern for us? మన పిల్లల గురించిన ఆలోచన, భవిష్యత్తు ఆలోచన మనకుందా? Learn from Joshua and the godly men. యెహోషువ దగ్గర నుంచి, దైవభక్తి కలిగిన జనుల దగ్గర నుంచి నేర్చుకోండి. Do all what we can do for our next generation. మన తర్వాత తరము కొరకు మనం ఏదైతే చేయగలమో అది అంతయు చేయాలి. Now the Lord knew my time is coming. నా సమయం ఆసన్నమైందని ప్రభువుకు తెలుసు. He had time. He was controlling his death. ఆయనకు సమయం ఉంది, తన యొక్క మరణాన్ని నియంత్రిస్తున్నాడు. But we cannot control our death. అయితే ప్రభువులాగా మన మరణాన్ని మనం నియంత్రించలేము. We don't know all of a sudden we shall die. మనకు తెలియదు, అకస్మాత్తుగా మరణించవచ్చు. That also can happen. అది కూడా జరగచ్చు. So fulfill our responsibility when we are conscious. మనము మనస్సాక్షిలో ఉన్నప్పుడే మనకు బాధ్యతలను మనము నిర్వర్తించాలి, సంపూర్తి చేయాలి. It's my prayer that as we continue to study this passage, God will touch, change and transform our heart. మన హృదయాలను దేవుడు తాకి మన హృదయాలను రూపాంతరములోనికి, మార్పులోనికి తీసుకొని రావాలి. మనకు మెలకువ ఉన్నప్పుడే, గ్రహింపు ఉన్నప్పుడే చేయవలసినటువంటి బాధ్యతలన్నింటినీ చేసి నిర్వర్తించి సంపూర్తి చేయాలి. May the Lord's name be glorified. ప్రభు యొక్క నామం మహిమపరచబడును గాక. ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం దేవుడు తన దాసు నోట ఉంచి